హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు అండ్ ఇంకా వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లాస్ట్ వరకు చూసి మీరైతే ఖచ్చితంగా లైక్ చేయాలి. ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈరోజు వ్లాగ్ ఏం లేదు, సింపుల్ 4th మంత్ ఫోటో షూట్ అయితే నేను అనుకున్నాను అనమాట. నార్మల్గా ఏం చేయాలి అనుకుంటూ ఉంటే ఎగ్స్ గుర్తొచ్చాయి అనమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎవరో చేస్తుంటే చూసాను, ఎగ్తో 4 అని పెట్టడము. అలా చూసి ఇంకా నేను ఓకే ఇది బాగుందిలే అని అప్పుడెప్పుడు అనుకున్నాను. అది కొంచెం గుర్తొచ్చిందనమాట ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే. సరేలే అని ఎగ్స్ తెప్పించి నేను ఒక 25 ఎగ్స్ ఏమో తెప్పించాను. 25 ఎగ్స్ తెప్పించి ఇంకా ఎగ్స్తోనే 4 లాగా రాశాను. అండ్ ఇంకొక సైడ్కి వచ్చేటప్పటికి ఏం లేకుండా ఉండేదానికంటే అని ఒక ట్రే అంటే చిన్నది ప్లేట్ లాగా ఉంటే దాని మీద ఎగ్స్ అన్నీ ప్లేస్ చేశానమాట. ప్లేస్ చేసి వాడికి డ్రెస్ ఏమనుకుంటున్నాను అనుకుంటే ఇంకా ఏం డ్రెస్ వేసినా కానీ ఎగ్స్కి సెట్ అవ్వాలి కదా అన్నట్టుగా, అప్పుడే పుట్టిన కోడి పిల్లలాగా అట్లా ఉంటుంది అన్నట్టుగా, ముచ్చటగా ఉంటుంది అన్నట్టుగా టవల్ని నేను మెడకి ముడి వేశాను అనమాట. వెనక ర్యాప్ చేసి వెనక ముడి వేశాను అంతేను. డైపర్ వేసేసి అది చేసేది అంతేను. అంతే, ఊరికే సింపుల్గా అనమాట. 4th మంత్ థీమ్ మటుకు చాలా ఈజీగా అయిపోయింది నాకు. ఇలాగా 4 అయితే రాసేసాను. అండ్ ఎగ్లో ట్రేలో చెప్పాను కదా, ట్రేలో ఎగ్స్ అయితే ప్లేస్ చేశాను. అండ్ ఇంక వాడు ఏం చేస్తున్నాడంటే, నేను 4 పెట్టి వాడిని పడుకోబెట్టిన దగ్గర నుంచి ఫొటోస్ తీద్దామనే దగ్గర నుంచి ఎగ్స్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనమాట. వాడు ఎగ్స్ అందకపోతే ఏడుస్తున్నాడు. మేము దూరం జరిపినా లేకపోతే వాడు చేయి పట్టుకున్నా కానీ ఏడుస్తూ ఉండేటప్పటికి వాడికి ఎందుకులే అని వాడికంటూ ఒక బొమ్మ ఉంటే దాన్ని చూస్తుంటాడులే, ఎగ్స్ దాకా రాడలే వాడు దాంతో ఆడుతుంటాడు కదా అన్నట్టుగా ఒక బొమ్మ అయితే అక్కడ పెట్టామన్నమాట. వాడు దాని మీద పింక్ కలర్ది బొమ్మ. ఇంకేంటంటే వాళ్ళకి కలర్స్ మంచిగా కనిపించేటప్పటికి వాడు దాని మీద పడ్డాడనమాట. అట్లాగా నేనైతే ఈరోజు ఫోటోషూట్ని కంప్లీట్ చేస్తున్నాను. 4th మంత్ ఫోటోషూట్ అయితే చాలా సింపుల్గా అండ్ ఈజీగా. ఎవరన్నా ట్రై చేయాలి అంటే ఇలా ట్రై చేయండి, చాలా బాగుంది. ఈజీగా సింపుల్గా అయిపోయిందనమాట. అంటే పెద్ద పని కాదు, దానికంటూ రెడీ చేయాలి ఇప్పుడు ఏమి ఇంకా ఏమైనా తెప్పియాలి అనేది లేకుండా ఎగ్ ట్రే. ఈ ట్రే ఏం చేశానంటే నేను మా ఎదురుగా అప్పుడు టిఫిన్ షాప్ ఉండేదనమాట ఆంటీ వాళ్ళు. ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆంటీ ఎగ్స్ ట్రే ఉంటే ఇస్తారా అంటే అవును ఇచ్చిందనమాట ఆంటీ ఇస్తే దాన్ని తెచ్చి నేను క్లీన్ చేసుకొని నీట్గా ఇలా అయితే ఫొటోస్కి సెట్ చేసుకున్నాను. ఇదిగోండి, ఈ రోజుకైతే మన 4th మంత్ ఫోటోషూట్ థీమ్ అయితే ఇదనమాట. ఎవరన్నా నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు ట్రై చేయండి అండ్ అందరికీ షేర్ చేయండి, వీడియో ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. అంతే అండి, ఈ రోజుకైతే మన వ్లాగ్ నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.